హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ గోంగూర తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోంగూర అనమాట. గోంగూర ఉడకపెట్టి బౌల్లో తీసుకున్నాను. చికెన్కి ఏమో ఉప్పు కారం పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటీ ఉండాలి. ఫస్ట్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. నేను కట్టెల పొయ్యి మీద చేశాను అనమాట. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. నేను చికెన్ గోంగూర ప్లస్ తోటకూర పప్పు చేశాను. మా మమ్మీ స్టవ్ మీద ఏమో రైస్ అవి వండిందనమాట. నేను ఇక్కడ కర్రీ తీసుకొని కర్రీ చేస్తూ మా అక్కతోని వీడియో తీయించేస్తున్నాను. ఒక వ్లాగ్స్ కూడా అయిపోతాయి కదా అని. సో చూడండి, చిన్న చిన్న ముక్కలుగా నేను ఆనియన్స్ కోసుకుంటున్నాను కదా. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. ఇది విజయనగరం, అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. అలా సరదాగా టైంపాస్ చేస్తున్నామట సమ్మర్ హాలిడేస్. తర్వాత వైజాగ్లో ఉంటున్నాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ మీదే అన్నీ రెడీ చేయాలి. ఇక్కడికి వస్తేనే ఇలాగా కట్టెల పొయ్యి అది ఉపయోగిస్తాము. చిల్లీస్ ఒక 4 తీసుకున్నాను. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను కదా. ఇప్పుడు నేను కట్టెల పొయ్యి చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద డేక్సా పెట్టుకుంటున్నాను. అది పుదీనా మొక్క అండి. పుదీనా మొక్క నేను ఆకులన్నీ తీసిన తర్వాత వాటర్లో పెట్టాను. ఫ్రెష్గా ఉంది కదా, అవి రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. నేను ప్లాంటేషన్ చేస్తాను తర్వాత పుదీనాని. సో నేను పొయ్యి వెలిగించాను. పొయ్యిలోనే డేక్సా పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత ఏమో ఆనియన్స్ అవి వేసాను కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో చికెన్ వేయాలి. మంట పెద్దది వచ్చింది. అవి కర్రలు బాగా కాలాయి అన్నమాట. అది అంటే ఎండిపోయాయి అన్నమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు కర్రలు బాగా ఎండిపోయి మంట బాగా వస్తుంది, పెద్ద మంట. నేను అవి ఎర్రగా ఏగే వరకు నేను మూత పెట్టేశాను. మూత పెడితే మనకి ఆ కట్టెల పొయ్యి వాసన ఎక్కువ ఉండదు, లేకపోతే మనకి ఆ వాసన వస్తుంది ఎక్కువ, పొగ వాసన వచ్చేస్తుంది కూర. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొంచెం గరం మసాలా వేసాను అనమాట. అందులో ఏముంటాయంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఈ 4 కలిపి పౌడర్ చేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కలుపుకున్నాను. అది కూడా కొంచెం పచ్చిపోయే వరకు వేపాలి. పచ్చిపోయిన తర్వాత అందులోని కొంచెం రెడ్గా కలర్ మారుతుంది అనమాట మసాలా. తర్వాత అందులో మనం చికెన్ వేసుకోవాలి. నేను వేపుతున్నాను కదా చూడండి. అది ఎండ అనమాట. మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాము కర్రీ. అక్కడ మమ్మీ వాళ్ళు స్టవ్ మీద రైస్ అవి వండుతున్నారు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. సో మేము హడావడి అనమాట, బౌల్ కర్రీస్ అవి చేస్తున్నాము. చికెన్ వేసాను కదా, ఉప్పు కారం కావాల్సినంత చికెన్లో కలిపి ఉప్పులో అది మూత పెట్టేశాను కదా. కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నాను. కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఆ కర్రీలో వేసేసుకోవాలి. అది మెత్తగా ఉడుకుతాయి కదా. ఈ లోపల మనం గోంగూర ఉంది కదా, అది కొంచెం మెత్తగా మెదుపుకుంటాము. కొంతమంది అయితే మిక్సీ చేసేస్తారు. నేనైతే కొంచెం గరిటతోనే కొంచెం అలా అలా మెదిపేస్తున్నాను గోంగూర. కొత్తిమీర వేసాను కదండి, మూత పెట్టేస్తాను అనమాట దాని మీద. ఇది ఉడికే లోపల నేను టమాటీలు కోసుకొని టమాటీలు వేసేస్తాను. చూడండి, హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్ కదా, మేము విజయనగరంలో ఉన్నాం అనమాట.
టమాటీలు అవి అక్కడ బొడ్లు అవి తీసేస్తానండి నేను. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కూరలోని, అందుకే అవి తీసేసి చిన్న చిన్న ముక్కలు కోస్తాను. చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత అవన్నీ కర్రీలో వేసేస్తాం అన్నమాట. టమాటీలు ఎక్కువే తీసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం మనకి కూర ఎక్కువ వస్తుంది కదా, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను కొంచెం టమాటీ ఎక్కువ వేస్తున్నాను. టమాటీ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఈ టమాటీ ముక్కలు కూడా చికెన్లో వేసి ఉడికే వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత గోంగూర మెదిపి అందులో వేసుకుంటాము. టమాటీలు వేసిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. ముక్కలు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టాలి. మంట బాగా తగ్గుతుంది. నేను గోంగూర ఏమో కొంచెం గరిటతోనే మెదిపేస్తున్నానండి, అది మెత్తగా అయిపోద్ది కదా. అందులోని పచ్చిమిర్చి 2 వేసాను అనమాట ఉడకబెట్టినప్పుడు, గోంగూర ఉడకబెట్టినప్పుడు పచ్చిమిర్చి వేసి కొంచెం మెదిపేసి అది టమాటా ఉడికిపోయిన తర్వాత అది వేసేయడమే. చికెన్ గోంగూర రెడీ అయిపోద్ది. అప్పుడు ఉడుకుతుందండి, ఇంకా టమాటా ఉడకాలి మెత్తగా. మంట బాగా తగులుతుంది. అది కర్రలపై నేనే పెట్టానండి. సమ్మర్ హాలిడేస్కి అమ్మాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, ఇంకా అక్కడ పెట్టి అక్కడే చేస్తున్నాను మామిడి చెట్టు కింద. ఇంకా అక్కడే మేము పిండి వంటలు అవి కూడా చేసుకుంటున్నాము, జంతికలు అవి. ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా, అక్కడే చేస్తున్నాం అనమాట. గోంగూర వేస్తున్నానండి. టమాటీలు అవి ఉడికిపోయాయి కదా, గోంగూర వేసాను. గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. గోంగూర అంతా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేస్తే అది కొంచెం దగ్గరికి అవుతుంది. ఇది పులుపు కదండి, అందుకు కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం ఉప్పును, గోంగూర పులుపు కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. ఇది మా చెట్టు జామకాయలండి, చూడండి. జామకాయ చెట్టుకి 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మొన్న ఒకటైతే పెద్ద కాయ తెంపాము. దగ్గరికి అయిపోతుందండి కూర. నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి, కోట అన్నీ పెట్టాను. విజయనగరం కోట గురించి బాగా వివరించాను అనమాట, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆ పక్కన పుదీనా ప్లాంటేషన్ కూడా పెడతానండి, చూడండి. ఈ గోంగూర చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ కర్రీ తర్వాత పప్పు తోటకూర కూడా చేశాను, ఆ వ్లాగ్ కూడా పెడతాను అనమాట, 2 చెక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చికెన్ గోంగూర కర్రీ ఎలా చేసానో కమెంట్ చేయండి, పాజిటివ్ కమెంట్స్ చేయండి మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి ప్లాంట్స్ గురించి పెడుతూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.